ల్యాండ్ సెటిల్మెంట్ కోసం 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఎస్ఐ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ షఫీ 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ కోసం 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ ఎస్ఐ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ షఫీ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి కూడా ఆటగట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. తాజాగా నిన్న ఈ రోజు నగర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారు. సైతం తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు సంబంధించి లంచం డిమాండ్ చేస్తుండగా ఎస్ఐ షఫీతో పాటు మరొక వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ తెలిసింది. ల్యాండ్ కేసుకు సంబంధించి క్లోజ్ చేసేందుకు స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ 3 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. 2 వ్యక్తుల్ని పంపించి ఆ సొమ్మును తీసుకునేందుకు వెళ్లిన పక్కా సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ షఫీని పట్టుకున్నట్టుగా మనకైతే సమాచారం. అందుకు సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు పూర్తి సమాచారం వెల్లడించబోతున్నారు. ల్యాండ్ కేసుకు సంబంధించి కూడా క్లోజ్ చేసేందుకు ఈ సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. అందుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా ఏసీబీ అధికారులు కుషాయిగూడ పిఎస్ లో కొంత సంబంధించి విచారణ చేస్తున్నారు. ఝాన్సీరాణి. అలాగే కిరణ్, ఎస్ఐ షఫీపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సస్పెన్షన్ కు గురయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి కిరణ్? ప్రస్తుతానికైతే రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ షఫీతో పాటు మరొక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా ఇప్పుడు ఏసీబీ అధికారులకు దొరికాడు కాబట్టి ముందుగా అరెస్ట్ చేసిన తర్వాత శాఖపరంగా పోలీస్ శాఖ కూడా ఎస్ఐ మీద కొంత అదేంటే శాఖపరమైన చర్య తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఎస్ఐ షఫీని అదుపులో తీసుకొని అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీరాణి. ప్రస్తుతం కుషాయిగూడలో సోదాలు కొనసాగుతున్నాయా కిరణ్? ప్రస్తుతానికైతే ఎస్ఐని అరెస్ట్ చేసి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఆ స్టేషన్ లో ఇంకెవరైనా పాత్ర ఉందా, ఎవరైనా ఇంకా వీరే కాకుండా ఇంకెవరైనా ఈ కేసులో తలదూర్చారా, కేవలం ఎస్ఐ షఫీ ఒక్కడే ఈ ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి క్లోజ్ చేసేందుకు కీలక పాత్ర పోషించాడా, పై ఇంకా లేకపోతే స్టేషన్ హౌసింగ్ సార్ సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని కుషాయిగూడ పిఎస్ నుంచి కూడా ఏసీబీ ఉన్నతాధికారులు ఏసీబీ ఆఫీస్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.